నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సీనియర్ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని ఒక చిన్న ప్రశ్న, ఇది చూడడానికి చిన్న ప్రశ్న లాగే ఉంది కానీ విశ్లేషణ పరంగా చూస్తే చాలా పెద్ద విషయం అన్నట్టుగా చెప్పొచ్చు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చిన్న ప్రశ్న అన్నాను కదా, ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా మంది సీనియర్ ఐఏఎస్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ చాలా మంది చెప్తున్నారంటే ఒక పవర్ ప్యాక్ లా చూస్తున్నారు. ఎందుకంటారు అంటే ఆయనేమో 15 ఏళ్ల పరిపాలన అనేది మాకు ఇవ్వండి, మీకు అన్ని చేసి చూపిస్తాం అంటున్నారు. ఓ పక్కమే అనుభవం లేని వ్యక్తి అని ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఆయన ముందుకు ప్రజల్లోకి వెళ్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవాక్ అవుతున్నారు. ఎందుకంటారు? డెఫినెట్ గా అంటే అతనికి పాలన మీద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, డెడికేషన్, డిటర్మినేషన్, మోస్ట్ కమిట్మెంట్ ఇవన్నీ ఉంటేనే సాధ్యం అవుతుంది. నేను ఎప్పుడూ చెప్తుంటానండి, మనిషి జీవితంలో ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ ఉంటేనే జీవితంలో సక్సెస్ అయ్యేది. అది మొత్తం అవపోసాన్ని పట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన అన్న చాటున రాజకీయాలు నేర్చుకున్నాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ లో మెచ్చి చేయడం తనకి ఇష్టం లేదు. అప్పటి నుంచి దశాబ్దం పైన స్ట్రగుల్ అయ్యాడు. ఎప్పుడైనా ఆది మానవుని కాడి నుంచి మనం చూసుకుంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనిషి ఆరాటం, నొప్పు కనిపెట్టడం, రాయి చేస్తే నొప్పు రోజుల కాడి నుంచి మనుగుడు కోసం పోరాటం లాగా ఆది మానవుల నుంచి మన జీవిత పరిణామ క్రమంలో మనిషి ఎదుగుతాడు. ఎదిగే క్రమంలో ఆనాటి రాజులు, మొఘళ్ళు, ఖిల్జీలు, తుగ్లక్లు పరిపాలన మనం అన్ని చూసాం. నాగరికత పెరిగింది, సమాజం పెరిగింది, రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు ఛాయ్ వాళ్ళ నుంచి ప్రధానమంత్రికి ఎదిగిన తీరు చూస్తున్నాం. అదే ఆయన కష్టం, ఇష్టంతో చేశాడు, దేశం మీద ప్రేమతో చేశాడు. ఈ 145 కోట్ల జనాభా నా కుటుంబం అనుకున్నాడు తప్పితే ఆయనకి ఎవరు లేరు. తన తల్లిని అప్పుడప్పుడు గుజరాత్ వెళ్ళి చూసుకునేవాడు. తన బ్రదర్ కూడా ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు తప్పితే తన ప్రధానమంత్రి నివాసంలో లేరు. అంటే దేశం కోసం అంకిత చేశాలు ఎప్పుడో మనం తరసపడుతుంటారు. అటువంటి మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం. పవనా మజాకా అన్నట్టుంది. పరిపాలన మీద మిషన్ మోడ్ లో పనిచేస్తున్నాడు. ఈ పవర్ మిషన్ గా ఈ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అని అనేక మంది విమర్శించారు. ఎక్కడ గెలవడన్నారు. గెలవడనే పరిస్థితి నుంచి ఈయన గెలుపుకి సింబల్ గా మారాడు. గెలుపుకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చాలా మంది చెప్పుకుంటున్నారంటే జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులే నిన్న మనం మాట్లాడినప్పుడు పవర్ మిషన్ కి ఎదిగిన తీరు చాలా ప్రశంసించారు. అని ఆయన కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా మనం చూస్తాం. ఎన్టీ రామారావు గవర్నమెంట్లు కావచ్చు అన్ని చూశాడు. ఆయన చూసి ప్రజల కోసం, మార్పు కోసం, డబ్బు లేని రాజకీయం కోసం పార్టీ పెట్టాడు. ఆయన సక్సెస్ కాలేకపోయాడు. ఒకటిపల్లి ఎమ్మెల్యే గెలిచాడు. కానీ తన సిద్ధాంతాలు నెక్స్ట్ జనరేషన్ ఆకర్షించే విధంగా ఉంటాయి. జయప్రకాష్ నారాయణ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉంటారు. అటువంటి వ్యక్తే నేటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పవర్ మిషన్ గా ఎలా ఎదిగాడని చెప్పాడంటే అన్ని ప్రభుత్వాలే చెయ్యవు అంతే కదండి, ఇండివిజువల్ గా కూడా చేయాలి. ఇతను చేసే సేవ ప్రభుత్వమే కాకుండా నేను టు డూ సంథింగ్ అవర్ సొసైటీ అన్నట్టుగా చేసే సేవ ఏదైతే ఉందో ఆయన మాట్లాడితే చాలా పర్ఫెక్ట్ గా గ్రౌండ్ లెవెల్ గా రీసెర్చ్ చేసి మాట్లాడతారు. అది ఎవరైనా సరే ఆనాటి ప్రధానమంత్రి గారిని, మోదీ గారిని పాచిపోయిన లెట్లు అని చెప్పేసి రాష్ట్ర విడిపోయినప్పుడు మాట్లాడినా, ఆ తర్వాత పైన సైద్ధాంతిక పరమైన విభేదాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కి కోరుకున్నా కలిసి వెళ్దాం, జగన్ ఓడిద్దాం అని చెప్పి ఉద్దేశంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ దశాబ్దంలో ఆయన అన్ని నేర్చుకున్నాడు. సమాజం గురించి అవపాసన పట్టాడు. ఈ రోజున ఆయన ఏ నోట విన్న పవన్ ఆయన నామస్మరణ ఉంటుందంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా. మీరన్నట్టు నిన్న కలెక్టర్ సదస్సులో కావచ్చు, మోదీ గారు కావచ్చు, జయప్రకాష్ నారాయణ కావచ్చు, అందరి నోట పవన్ మాట. ఇది ఒక్క రోజులో వచ్చిందంటారా మీరు? కాదు సార్, అంటే జీవితం స్టడీ చేశాడు కాబట్టి ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆ రోజు జగన్ నిన్న అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, రాబోయే 15 సంవత్సరాలు మీకు అవకాశం లేదు అంటున్నాడు. ఇంకొకటి మూడోది, నిన్న కానిస్టేబుల్ నియామక పత్రాలకు కూడా చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడాడు. ఒక కానిస్టేబుల్ కొడుకుగా నా కుటుంబం చూసినంత ఆనందంగా ఉందని చెప్పేసి ఎమోషన్ తో ప్రతి సందర్భాన్ని ఆయన ఓన్ చేసుకున్న తీరు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మెలిసి పరిపాలన చేసిన తీరు అమోఘంగా మనం చెప్పుకోవాలి. ఇంకొకటి చెప్పాడు, పోలీసుల పట్ల వార్నింగ్ ఇస్తున్నారు మీరు కొంతమంది అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన సుబ్బరాయుడు గురించి నువ్వు 7 సముద్రాలు దాటినా నేను తీసుకొస్తానని చెప్పాను. ఇప్పుడు ఆయన తిరుపతి ఎస్పీగా మళ్ళా అక్కడికి వెళ్ళాడు. రెడ్ శాండిల్ కూడా ఆయన బాధ్యత. ఒకప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ గా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన సుబ్బరాయుడిని వార్నింగ్ 2-3 సందర్భాలు. అట్లా పోలీసులకు వార్నింగ్ ఇవ్వకూడదు, వాళ్ళని అసభ్య పదజాలను దూషించకూడదు. ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి కానీ వాళ్ళు జీవితాంత రిటైర్మెంట్ అయ్యేదాకా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండాల్సిందే. కాబట్టి పోలీసులకి నేను నైతిక ధైర్యం, కానిస్టేబుల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎవరైనా మీ జోలికి వస్తే నేనున్నాననే భరోసా
ఆయన ఇచ్చాడు. ఓకే. మేము అన్ని చూస్తున్నాం, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని చెప్పిన తీరు ఏదైతే ఉందో చాలా స్ట్రైట్ గా, క్లారిటీగా, క్లియర్ కట్ గా పొలిటీషియన్ గా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. సరే, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి వర్డ్స్ కనుక కొన్ని మనం చూసుకుంటే ఆయన ఒక మాట అన్నారు, అలా వీళ్ళేమో 15 ఏళ్ళు అడుగుతున్నారు, మరి వీళ్ళు ఇస్తారా అని ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన కరెక్ట్ సమాధానం, నువ్వు పని చేస్తే ఖచ్చితంగా ఇస్తారు అన్నట్టుగా ఉదాహరణలతో సహా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్తున్నారా అంటే ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది అనేది ఆయన పని విధానాన్ని చూసి చెప్పొచ్చు అంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నారు, బీహార్ లో నితీష్ కుమార్ ఉన్నాడు, వరుసగా 10సారి ముఖ్యమంత్రి. ఎలా అవుతారు? లేకపోతే త్రిపుర కావచ్చు, లేకపోతే హిమంత బిశ్వేశ్వరం అస్సాం కావచ్చు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ వచ్చింది మమతా బెనర్జీ కావచ్చు, కేరళ కావచ్చు విజయన్ గారు, పినరపి విజయన్ గారు. ఇవన్నీ చూస్తా ఉంటే మనకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఈ దేశంలో రాష్ట్రాలకి ఇవన్నీ కూడా సుపరిపాలన అందిస్తే ప్రజల నమ్మకాన్ని పొందినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు హక్కును చేర్చుకుంటారు. అది దశాబ్దమా 15 సంవత్సరాలు అనేది. ఆయన 15 సంవత్సరాలు చాలా క్లారిటీతో ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, ముగ్గురు ఒకటే మాట ఒకటే బాట. ఫస్ట్ 15 years అని ఆయన చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్. తర్వాత చెప్పింది ఎవరు? లోకేష్ బాబు డల్లాస్ లో చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు. పవనం మేము వేరు కాదు, పవనం మేము ఒకటే అంటున్నారంటే వీళ్ళ కూటమి మధ్య ఎంత సఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రధాని మోదీ గారు అండదండలు ఉన్నాయి. ఇటు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పూర్తి అవుతుంది, నమ్మకం కలిగింది, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఆయన పై స్థాయిలో పోలవరం పూర్తి చేసే ఇదిలో ఉన్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ కూటమి అనేది మిత్రత్వం ఏదైతే ఉందో చాలా క్లియర్ గా క్లారిటీ ఉంది. కాబట్టి మీరన్నట్టు అందరి నోట ఎందుకు పవన్ అంటే పవన్ మాట ఒక తోటలాగా, ఆయన చెప్పింది కరెక్ట్ గా ఉంటది, స్ట్రాటజీగా ఉంటది. ఆయనకి ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే మైనింగ్ లేదు, లేకపోతే లెక్కర్ సామ్రాజ్యం లేదు, ఏ వ్యాపారాలు లేవు. సినిమానే వ్యాపారం. సినిమా వచ్చే డబ్బుల ద్వారానే తన బిడ్డలకు కావచ్చు, పార్టీని కావచ్చు పోషిస్తున్నాడు. కాబట్టి అంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.